హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలకి కొత్త కొత్త వెరైటీ స్నాక్స్ కోసం చూస్తున్నారా? అయితే ఇవాళ మీకు ఒక సూపర్ క్రిస్పీ అండ్ స్పైసీ స్నాక్ రెసిపీ గోబీ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే హైజీనిక్‌గా, సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి బాయిలింగ్‌కి సరిపడినంత వాటర్ వేసి, ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కాలీఫ్లవర్‌ని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. కాలీఫ్లవర్‌ని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా వాటర్ మొత్తం తీసేసి వీటిని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, అలానే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కార్న్ ఫ్లోర్ అండ్ మైదా కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌ని కొంచెం చల్లుకొని పిండి మొత్తం ఆ పీసెస్‌కి బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం బైండ్ చేసి ఉంచుకున్నటువంటి గోబీ పీసెస్‌ని ఒక్కొక్కటిగా వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మంచూరియాని తయారు చేసుకోవడం కోసం వేరే ఒక కడాయిని పెట్టుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గార్లిక్‌ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఆనియన్స్‌ని, క్యాప్సికమ్‌ని ఈ విధంగా క్యూబ్స్‌లా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఇందులోనే రెడ్ చిల్లీ సాస్, అలానే టమాటో కెచప్ కూడా వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్‌ని వేసుకొని టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ రావడం కోసం వేరే ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొంచెం కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్ కూడా వేసి ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసి ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్చర్‌ని యాడ్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి గోబీ పీసెస్‌ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసి కొంచెం దగ్గరగా వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్లేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మన తెలుగు ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.